ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మా రూబీ గారిని మీరు అందరూ చాలా మిస్ అయ్యారు. నాకు తెలుసు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్స్లోని మెసేజెస్ అయితే వస్తున్నాయి. రూబీ ఫ్యాన్స్ అందరూ. ఇదిగోండి రూబీ గారు చాలా బాగున్నాడు. హ్యాపీగా సమ్మర్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఏసీలోని. బయట అస్సలు ఉండలేకపోతున్నాడు. అండ్ ఇంక ఇక్కడ నేను కిడీ బ్యాంక్ పగలగొట్టానమాట. దాని వచ్చిన మనీ ఎంత అని అడిగితే అందరూ చాలా ఎక్కువ చెప్పారు. సో 35,000 వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ఇప్పుడు కిచెన్ వేర్ తీసుకున్నాను అనమాట. కుకింగ్ ఎసెన్షియల్స్ ఇవి వచ్చేసి నేను రెగ్యులర్గా తీసుకుంటాను. ది ఇండస్ వ్యాలీ వీళ్ళ దగ్గరే ఎక్కువగా షాపింగ్ చేస్తానన్నమాట. చాలా బాగుంటాయి తెలుసా అండి. కుకింగ్ మీరు యుటెన్సిల్స్ తీసుకోవాలి అనుకుంటే హైలీ రికమెండ్ చేస్తాను నేను. సో ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. ఒక 2 తీసుకున్నాను. ఒకటి వచ్చేసి బిర్యానీ కుకింగ్ పాట్ ఒకటి, ఇంకొకటి మనం లైక్ ఇదిగోండి సాస్ పాట్ ఒకటి. అంటే మనం ఏదైనా కర్రీస్ అట్లాంటివి ఏవైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ప్యాకింగ్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ ఇవి కూడా ఏంటంటే మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అండ్ నాన్ స్టిక్ కాదు. ఇండక్షన్ మీద గ్యాస్ స్టవ్ మీద కూడా యూజ్ చేయొచ్చు. టాక్సిన్ ఫ్రీ అనమాట. అండ్ 3 లేయర్ థిక్ బాడీ వస్తుంది. ప్రీమియం క్వాలిటీ. అండ్ చూసారా కుకింగ్ మనకి ప్రతి దానికి ఏంటంటే పైన బాటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట, లిడ్స్. సో ఈరోజు నేను ప్రాన్స్ కర్రీ చేయబోతున్నాను. సో అందుకని చెప్పేసి యాక్చువల్లీ ప్రాన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా, బట్ ఎందుకో ప్రాన్ కర్రీ చేసేస్తున్నాను. నేను శ్రీధరే కాబట్టి. అండ్ చూసారా, అండ్ వెయిట్ కూడా మనకి అంతే బరువుగా అయితే ఉండదండి. చక్కగా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. స్టవ్ మీద కానీ ఇండక్షన్ మీద కూడా యూజ్ అవుతుంది. నేను కూపన్ కోడ్ పెడతాను. నా కూపన్ కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రాగా డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేసేసేయండి. సో ఇది వచ్చేసి బిర్యానీ కుకింగ్ పాట్ అనమాట. లైక్ మీరు ఇందులో ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హీటింగ్ అండ్ ఫాస్ట్ కుకింగ్ కూడా అయిపోతుంది. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. 3 లేయర్ బాడీ అని చెప్పాను కదా. న్యాచురల్లీ నాన్ స్టిక్ అనమాట ఇది. ఇంకా రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయండి. చాలా బాగుంటాయి తెలుసా. ఒకసారి మీరు చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ ఇక్కడ నేనైతే ఇంకా వండేస్తున్నాను అనమాట. మ్యాక్సిమమ్ మీరు నా వీడియోస్ చూస్తే మొత్తం అన్నీ కూడా కుక్వేర్ ఐటమ్స్ అన్నీ ఇండస్ వ్యాలీలోవే ఉంటాయన్నమాట. వీళ్ళ దగ్గర బాగుంటాయండి. మంచి మంచి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయన్నమాట. సో ఇగోండి ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను మంచిగా ఆయిల్ వేసేసి ఆనియన్స్ అవి కూడా మంచిగా ఫ్రై చేసేసాను. ఆ తర్వాత టమాటోస్ కూడా వేసి ఫ్రై చేశాను. ఈ ప్రాన్స్ వచ్చి మమ్మీ పంపించిందనమాట. సో ప్రాన్స్ అయితే నేను మ్యాక్సిమం నాకు మమ్మీయే పంపిస్తుంది ప్రాన్స్. నేను ఇక్కడ తీసుకోను, అక్కడ వస్తారనమాట. చెప్పాను కదా మీ అందరికీ వాడుకలు ఉంటాయి కదా. సో ఆవిడ వస్తారు, ఇంక తీసేసుకుంటే ఇంక తీసుకున్నాను. ఇంక ఇవి చక్కగా క్లీన్ చేసేసి పంపించేస్తారు కాబట్టి నేను అట్లా కుక్ చేసేస్తాను అనమాట. సో చూసారా రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుకింగ్. అండ్ కింద మాడడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు. చక్కగా లిడ్ ఉంటుంది కాబట్టి దేనికి దానికి సెపరేట్గా మళ్ళీ వేరే లిడ్స్ పెట్టకుండా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ టు చెక్అవుట్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. అంటే యాక్చువల్లీ ఈ మధ్య ఎక్కువ సమ్మర్లోని ఫంక్షన్స్ ఎక్కువైపోయాయి. అన్నీ కూడా మా ఫ్రెండ్స్వి ఫ్యామిలీవి అలాగా మాకు ఏదో ఒక ఫంక్షన్ ఎక్కడికో దగ్గరికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట కంపల్సరీగా. ఇది డాక్టర్ అంబేద్కర్ భవన్ మా కాలేజ్ ఉంటుంది. అండ్ పక్కన మా స్కూల్ కూడా ఉంటుంది. బుల్లై కాలేజు అంబేద్కర్ స్కూల్లో నేను చదువుకున్నాను. ఫస్ట్ స్టాండర్డ్ టు 4th స్టాండర్డ్ వరకు చదివాను అనమాట. ఇది అంబేద్కర్ భవన్. మా ఫ్రెండ్ ప్రసన్న అనమాట. ఆల్రెడీ మీరు నిన్న వీడియోలో చూసారు కదా, మా డిగ్రీ దోస్తులు అని చెప్పాను కదా. ప్రసన్న వాళ్ళ పాప కూడా మెచ్యూర్ అయింది. సో వాళ్ళ ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే వచ్చామన్నమాట. అండ్ ఇది ఫంక్షన్ హాల్. లోపలంతా కూడా ఇంకా ఏసీ ఫంక్షన్ హాల్సే కాబట్టి సమ్మర్లో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. సో చూపిస్తాను చూడండి. వీళ్ళంతా మా డిగ్రీ బ్యాచ్ అనమాట. ఇదిగోండి తినే ప్రసన్న. సో వీళ్ళందరూ మా బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటికీ టచ్లోనన్నా. మేము డిగ్రీ అంటే బుల్లై కాలేజ్ అనమాట. మా బ్యాచ్ అంతా బీకామ్ బ్యాచ్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. రెగ్యులర్గా టచ్లో ఉంటాము, అందరం కలుస్తాము. అండ్ వీడు మహేష్, బాయ్స్లోని నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట వీడు మహేష్. సో చాలా మంచిగా ఉంటాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఈవెన్ శ్రీధర్కి కూడా ఫ్రెండ్ అనమాట తిని ఇంకా. సో అందుకే ఇంకెక్కడికి వెళ్ళినా ఆబ్వియస్లీ ఇంకా శ్రీధర్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు కాబట్టి మా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి మంచిగా తీసుకెళ్తారు. నువ్వు ఫుల్గా ఎంజాయ్ చేయని చెప్పి ఒక్కొక్కసారి అయితే నువ్వు ఉండు నేను వెళ్ళిపోతానని చెప్పి తను వచ్చేస్తారనమాట. సో అలాంటి కేరింగ్ అండ్ అండర్స్టాండింగ్ హస్బెండ్ ఉంటే ఇంకా మనకి ఇంకేం చెప్పవసరం లేదు, అంతే కదా. సో అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ లలిత, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రమీల వాళ్ళు రాలేదు. వాళ్ళు తిరుపతి వెళ్ళారనమాట. సో అందుకనే వాళ్ళు మిస్ అయిపోయారు. సో ఓన్లీ మేమే వచ్చాము కాబట్టి చక్కగా ఎంజాయ్ చేసాం మేమైతే.
అండ్ ఇక్కడ నా సారీ డీటెయిల్స్ మీకు నేను షేర్ చేస్తాను. చూసారా, ఒక పక్క వీడియో తీస్తుంటే జనాలు అలా అటు ఇటు అటు ఇటు వెళ్తూనే ఉన్నారు. ఈ సారీకి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో తెలుసా అండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీషోలోనే ఆ నెక్ సెట్ కూడా చాలా బాగుంది. ప్రజెంట్ ట్రెండింగ్ సారీ అనమాట ఇది. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరూ ఏమో మా అక్క ఫ్రెండ్స్ అనమాట. సో శశన్య అండ్ జాను వదిన అనమాట. సో వీళ్ళు కూడా ప్రసన్న వాళ్ళ కాలనీలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా వచ్చారు. అండ్ ఇంక ఇక్కడ నేను బట్టలు ఉతికాను అనమాట. కొన్ని రోజుల నుంచి ఫుల్ వర్షాల వల్ల బట్టలు ఉతకలేక ఇంకా మిషన్ వేసేసాను అనమాట. అండ్ అక్కడేమో పార్సిల్స్ అవన్నీ కిడ్స్ వేర్ అవుట్ఫిట్స్ అనమాట. ఈ పిల్లలు వచ్చాక మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు వచ్చాక అవన్నీ వాళ్ళ చేత వీడియోస్ అవి చేయించాలి. సో అవన్నీ ఉన్నాయి. అండ్ ఒక పక్క మిషన్ వేస్తున్నాను, బట్టలు తీసుకొస్తున్నాను, మడత పెడుతున్నాను, మళ్ళీ సర్దుతున్నాను, ఆరేస్తున్నాను. ఇంకా అలా బట్టలన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఇంక ఇక్కడ లోపలికి వచ్చేసి ఇంక నేను ముంజులు ఒలిచాను అనమాట. సో అవి తింటున్నాము. ఇంకా డైలీ కాకపోయినా వారానికి ఒక 3 సార్లు అలాగా ముంజులు తింటున్నాం. నాకు సమ్మర్లో బాగా ఇష్టమైనవి మ్యాంగోస్, ముంజులు అండ్ ఏమంటారు ఈ ఫ్రూట్ దాని పేరేంటి, పనసపండు. నాకు అవంటే చాలా ఇష్టం. ఇదిగోండి ఒక పక్క నేను తింటున్నాను, శ్రీధర్కి తినిపిస్తున్నాను అనమాట. తన ఫోన్లో ఏదో మాట్లాడుతున్నారు. అండ్ ఇంక ఇక్కడ తర్వాత చూస్తే ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట. మబ్బేసింది ఫుల్గా, వాతావరణం చల్లగాలేసి ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయింది. క్లైమేట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. 2 రోజులు బాగా ఎండ కాస్తుంది, ఒక 2 రోజులు ఉదయం మంచిగా ఎండ కాస్తుంది, సాయంత్రం 4-5 అయ్యేసరికి మబ్బేసి ఇంకా వర్షం పడిపోతుంది అనమాట. డిఫరెంట్ క్లైమేట్ ఉంది. అందుకే మే అంటే మేబీ ఎండలు, మేబీ వర్షం అట్లా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే ఇంకా చల్లగాలి వస్తుంది కదా, మంచిగా అలా బయట అలా ఉన్నామన్నమాట నేను, రూబీ గడుని. ఇంకా స్టోర్కి అయితే ఇంకా వెళ్ళలేదు, ఎందుకంటే ఇంకా వర్షం పడితే ఇంకా వెళ్ళను. మ్యాక్సిమం మార్నింగ్ టైం వెళ్ళి వీడియోస్ అవి షూట్ చేసి వచ్చేస్తాను. మిగతా టైం అంతా స్టాఫ్ చూసుకుంటారనమాట. సో ఇంక ఇక్కడ వర్షం పడుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. ఇలాంటి వర్షం పడుతున్నప్పుడే మనకి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. వర్షం పడుతున్నప్పుడు మీకేం చేయాలనిపిస్తుంది? నాకైతే బయటకు అస్సలు వెళ్ళబుద్ది. కొంతమంది వర్షంలో బయటకు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు, నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. నేను ఇంట్లోనే ఉండడానికి ప్రిఫర్ చేస్తాను. ఏదైనా మూవీస్ కానీ లేదా వేడిగా కాఫీ కానీ ఏదైనా తినడానికి ట్రై చేస్తాను అనమాట. సో బయట వర్షం పడుతుంది కదా, ఇంక ఈలోపు నాకు డిన్నర్ కూడా వచ్చేసింది. సో డిన్నర్ ఏం పంపించారో చూపిస్తాను. డైట్ అండి ఇది. సో చెఫ్ ఆన్సర్ క్లౌడ్ కిచెన్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్ పేజ్, ఇంకా డైలీ నాకు డైట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వస్తుంది. సో పైనాపిల్ మై ఫేవరెట్ ఫ్రూట్, చాలా స్వీట్ ఉంది ఆ రోజు, చాలా బాగుంది. అండ్ తర్వాత ఇది హైదరాబాద్ గర్బూజా అండ్ పీనట్ సలాడ్ అనమాట. పల్లీలు, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, కుకుంబర్, నిమ్మరసం, పెప్పర్, సాల్ట్ అవన్నీ వేసి మంచిగా సలాడ్ తినేసాం డిన్నర్. సో మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడు. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇవి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. సో నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పంపించారు. యాక్చువల్లీ తను వన్ ఆఫ్ మై ఫ్రెండ్, వైజాగ్లోనే ఉంటుంది, పేరు అనూష అనమాట. సో నా స్టోర్ మధుస్ కలెక్షన్స్ ఓపెనింగ్ అప్పుడు నాకు రిటర్న్ గిఫ్ట్స్ కావాలంటే తను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పంపించింది. మధుస్ కలెక్షన్స్ అని ఎంసీ అని చెప్పి కీ చైన్ టైప్లో ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. ఈసారి ఏంటంటే తాంబూలాలది పంపించిందనమాట. సో ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేను తన ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు రిటర్న్ గిఫ్ట్స్ యూనిక్గా ఇవ్వాలంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా చాలా మంచి మోడల్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది తాంబూలం కిట్, ఒక ప్లేటు, పువ్వులు, పండు, పసుపు, కుంకుమ, గాజులు, ఎంత బాగున్నాయో కదా. మీరు ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. చక్కగా ఫ్రిడ్జ్కి యూజ్ అవుతాయి కదా. సో ఇట్లా మీరు డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా తను మంచిగా కస్టమైజ్ చేస్తుంది, మినియేచర్స్ అనమాట ఇవన్నీ. అండ్ దాంతోపాటు అక్కడ చూసారా ఒక ప్లేట్లో మొత్తం జంక్ ఫుడ్ అంతా ఉంది, అది ఫ్రిడ్జ్ మ్యాగ్నెటే. అండ్ అక్కడ డ్రింక్ కేసెస్ చూసారా, కోకోకోలా, పెప్సీ, నెక్స్ట్ ఫ్యాంటా, స్ప్రైట్ అట్లా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి కలసం అనమాట. సో శ్రావణ మాసంలో పూజలు, మనం ఇంకా వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ వస్తాయి కదా. సో కలసము ఇదిగోండి, ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. డెఫినెట్లీ బర్త్డేస్కి, ఏదైనా స్పెషల్ అకేషన్స్కి యూనిక్గా ఇవ్వాలంటే డెఫినెట్లీ మీకు ఇది యూజ్ అవుతుందని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. తాంబూలలో పెట్టిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, ఏంటి ఇది డిఫరెంట్గా ఉంది అని చెప్పి. సో డీటెయిల్స్, కాస్ట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అంతా నేను పెడతాను. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోండి. ఆన్లైన్లో కూడా మీకు పంపిస్తారనమాట. ఇలాంటివే కాదు, వాళ్ళ పేజ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఆల్ వెరైటీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ మినియేచర్స్ చేస్తుంది అనమాట తను. లేదా మీరు రిఫరెన్స్ ఏదైనా చూపించినా కూడా యాజ్ ఇట్ ఈస్ మీకు అలాగే కావాలన్నా చేసిస్తారు. నేను జస్ట్ తాంబూలం కిట్స్ తీసుకున్నాను అనమాట.
శ్రావణ మాసానికి యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఒక 10 తాంబూలం ప్లేట్స్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు ఈ డిఫరెంట్‌గా ఉన్నాయని ఇవి కూడా పంపించిందనమాట. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అను. నువ్వు ఇంకా ఇలాంటివి మంచి మంచి ఐడియాస్ చేయాలి. మంచిగా అందరికీ యూజ్ అవుతాయి కాబట్టి సో మీరు బర్త్డేస్కి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వడానికి కూడా పిల్లల బర్త్డేలకి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇట్లాంటి డిఫరెంట్‌గా ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఆల్సో యూనిక్‌గా ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే నేను షేర్ చేశాననమాట. సో ఇంకా రకరకాలవన్నీ ఉన్నాయి కాబట్టి చెక్అవుట్ చేయండి. ఆ తర్వాత ఇంకా నైట్ డిన్నర్‌లోకి శ్రీధర్ కోసం యాక్చువల్లీ ఇది మేము ఎక్కువ ఫుడ్ వీడియోస్ చూస్తుంటాం అనమాట. ఇది ఆఫ్రికన్ స్పెషల్ డిష్ ఏంటనుకుంటున్నారా? ఫూఫు అంటారనమాట. ఇది దేనితో చేస్తారంటే కరపెండలం ఉంటుంది కదా, అది పచ్చిదే కరపెండలాన్ని తొక్క తీసేసి ముక్కలు కట్ చేసి మిక్సీలో వాటర్ వేసి మిక్సీ పట్టేసి దాన్ని అలా స్టవ్ మీద పెట్టి నెయ్యి వేసుకుని అలా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇట్లా గట్టిగా అయిపోతుంది. మంచిగా ఏదైనా వెజ్ కర్రీ ఆర్ నాన్ వెజ్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది. దీని ఫుల్ రెసిపీ నేను మీకు షార్ట్స్లో పెడతాను, అప్పుడు మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకేనా? సో మీరు ట్రై చేశారు ఎప్పుడైనా? ట్రై చేయకపోతే చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది పెట్టినప్పుడు చాలామంది రెసిపీ అడిగారు. సో షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇది వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వెల్కమ్ టు మధు తెలుగు అమ్మాయి ఫ్యామిలీ. లాట్స్ ఆఫ్ లవ్. టేక్ కేర్. ఎక్కువగా వాటర్ తీసుకోండి అండ్ జాగ్రత్తగా ఉండండి. లవ్ యూ ఆల్. బాయ్.